స్థానిక దైవజనులు ఉన్నారు. తోటి సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ఇలా చూడడం నాకు గొప్ప ధన్యత. దేవుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను, మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను. ఏం చెప్పాలా, నాకే మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఐక్యత, మీ ప్రేమ, మీ సంతోషం చాలా బాగుంది. మీ ఐక్యత చాలా బాగుంది. నేను మిమ్మల్ని చూసినప్పుడు పెద్ద పాప మ్యారేజ్ ఎప్పుడు రేకులు ఇల్లు చూసాను, రేకులు చర్చి చూశాను. తర్వాత ఇప్పుడు చక్కటి బిల్డింగ్ నిర్మాణం చేశారు. చాలా అందమైన చర్చి బిల్డింగ్ నిర్మాణం జరిగింది. అంటే మీలో ఎంత ఐక్యత, ఎంత సహోదర భావం ఉంటే ఇంత బిల్డింగ్ కట్టడం అనేది, నిర్మాణం కట్టడం చాలా నాకు మనం చూసినప్పుడు నేను స్ట్రన్ అయిపోయాను. మంచిది. ప్రభు కృపను బట్టి మరలా షాలేము, ఎలిజబెత్ వారిని దేవుడు సమకూర్చాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ దేవుడిని స్తుతిస్తున్నాను. 147వ కీర్తన, 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాను స్తుతించుడి. ఇది దేవునిని స్తుతించడం అనేది ఒక గొప్ప ధన్యత. దేవుని కలిగి జీవించడం అనేది ఒక గొప్ప ధన్యత. మనము దేవుని ఎరగక తొలిగే, కృపలోనికి ప్రవేశింపక తొలిగే, కృపకు దూరమైన సమయాలలో అపవాది లోపల ఉంటూ మన జీవితాలని ఏలుతూ వస్తాడు. మన జీవితాలని వాడికి ఇష్టం వచ్చినట్లుగా పాడు చేస్తూ వెళ్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించామో, కృపలోనికి మనం ప్రవేశించామో, ఇప్పుడు అపవాది వాడి వెలుపల నుంచి మన ఆధ్యాత్మికమైన రక్షణ మీద దాడి చేస్తూ ఉంటాడు. వాడు నిరంతరము దాడి చేస్తూనే ఉంటాడు. మన రక్షణ యుద్ధ పోరాటాల మధ్య నిలిచి ఉంది. కనుక మనని సమాధానంగా ఉండనివ్వడం అనేది వాడు ఏమాత్రం ఇష్టపడు. వాడు నిరంతరము పోరాడుతూనే ఉంటాడు. నిరంతరము కూడా ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి వాడు నిరంతరము పోరాడుతూనే ఉంటాడు. కానీ రక్షణ పొందిన మనమే వానికి అవకాశం ఇవ్వకుండా, ఒకటి వాడు ఎప్పుడైతే మనము ఈయకాలంత సందు పెడితే వాడు ఏరియకాలంత మనలో తయారవుతాడనమాట. మనం చిన్న సెల్లుతోటి ప్రారంభం అవుతాం. వీధికి వెళ్ళినప్పుడు, ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం అనేక కోరికలతో ప్రారంభం అవుతాం. ఒక సంభాషణలో కూర్చున్నప్పుడు మన యొక్క డంబముతో మనం అక్కడ ప్రారంభం అవుతాం. వాడు ఏదో కోణంలో నుంచి వాడు అక్కడ స్టార్ట్ అవుతాడు. ఏదో కోణంలో నుంచి వాడు అక్కడ స్టార్ట్ అవుతాడు. వాడు అక్కడ స్టార్ట్ అయిన వాడు ఇక ఆగడు. వాడు ఎందుకంటే వాడు అదుపులేని నాశన పాత్రుడు. అదుపులేని నాశన పాత్రుడు. వాడి పని ఏంటంటే చెరపటం వాడి పని అన్నమాట. కనుక వానిని అదుపు చేసుకో, వాని అంచుకు వెళ్ళకుండా,
మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది, ఒక మనుష్యుడు పట్టణమును పట్టుకోవచ్చు కానీ తన మనస్సును స్వాధీనపరచుకోలేడు. ఎందుకంటే పట్టణమును పట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఏ ఆర్గనైజ్ అయినా చేయొచ్చు, కానీ ఆర్గనైజ్ చేయొచ్చు, కానీ ఈ ఆధ్యాత్మికమైన ఆర్గనైజ్ చేయడం అనేది అంత సాధ్యం కాదు. దీన్ని కంట్రోల్ చేసుకోవడం అంత సాధ్యం కాదు. దీనిని చాలా కంట్రోల్గా ఉంచాలి. లేకపోతే మాత్రము అన్నిటికంటే ఇర్మియా గ్రంథం 17:9 ఉంటుంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కాదు. కనుక మనం గమనించినట్లయితే ఇటలీ పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలు ఉన్నాడు. కొర్నేలి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనము, నేను ముగిస్తాను, నాకు సమయము కొద్దిగా, నేను ఆటలాడి ముగించేస్తాను. ఇది సమయం ఎంతనో నాకు తెలియదు కదా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మొదటిది ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. రెండోది ప్రజలకు బహు ధర్మము చేయవాడై ఉన్నాడు. మూడోది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడై ఉన్నాడు. ఏబు అరుణోదయాన లేచి తన కుమారుడు ఎక్కడైనా పాపము చేశారేమో అని చెప్పి, ఎక్కడ అపవిత్రుడైపోయారు అని చెప్పి అతడు ప్రతిరోజు వారిని పరిశుద్ధపరిచి బలి అర్పించేవాడు. ఏబు తనకు తెలియకుండానే యథార్థవర్తుడిగా ప్రవర్తించాడు. యథార్థత వేరు, యథార్థ వర్తనుడు వేరు. వర్తకుడు అంటే యథార్థత కొరకు కష్టపడేవాడు. తర్వాత న్యాయం తప్పిపోకుండా నడుచుకునేవాడు. దేవుని యందు భయమును భక్తిని కలిగి చెడుతనమును విసర్జించుటను. ఇక్కడ అంటాడు, ఏబు గ్రంథము 37వ అధ్యాయం అనుకుంటారు, 31:26 వచనంలో ఉంటుంది. అతడు అంటాడు, నేను కొంచెం 31:26 వచనము, ఎంత నిస్వార్థంగా తన భక్తిని కొనసాగిస్తున్నాడంటే, మనము అద్దంలో చూసినప్పుడు మనమే ఒక గంట సేపు ఆ యొక్క అద్దం ముందు చదువుతూ ఉంటాం. అద్దం కనిపిస్తే వెంటనే మన చెయ్యి తల మీదకి వెళ్ళిపోతే, అద్దం కనిపిస్తే మన చెయ్యి తల మీదకి వెళ్ళిపోతే ఇలా అనేస్తున్నాం. కానీ ఇక్కడ 26వ వచనం చూసినట్లయితే, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్ని కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అంటాడు. పరమనున్న ప్రభువుకు నేను వేషధారిని, దేవునికి నేను వేషధారిగా ఉంటాను. కనుక ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకొని దాన్ని నిలవబెట్టుకుంటే అప్పుడే మనము ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఆరోగ్యంగా ఉంటాం. మనం 128వ కీర్తనలో చూసినట్లయితే, మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు అంటాడు. రెండో మాట ఏంటంటే, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తూ ఉంటాడు. మూడో మాట ఏంటంటే, నీ లోకిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు.
మన యోబును చూసినట్లయితే అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడైనాడు. మన అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయములో మనము కొన్నేళ్ళను చూసినట్లయితే తన కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు ధర్మము చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన లేని జీవితాలు మనము కవచాలు లేకుండా, యుద్ధ సామాగ్రి లేకుండా, యుద్ధ నేర్పు లేకుండా, యుద్ధ సిద్ధపాటు లేకుండా యుద్ధంలోకి వెళ్తే ఎట్లా ఉంటుందో మన ఆత్మీయ జీవితం ఆ విధంగా చిన్నాభిన్నం అవుతూ ఉంటుంది. కనుక మన ఆత్మీయమైన భద్రత అనేది ఈ వాక్యమే మనలను సరైన క్రమశిక్షణలో నడిపించి ఒక మనిషిని గుణపరిచేది దేవుని వాక్యం. ఎందుకంటే ఒకప్పుడు మూర్ఖుడుగా ఉన్నాను, గర్విష్ఠుడిగా ఉన్నాను, డంబంగా ఉన్నాను, కొలపిచ్చుతో ఉన్నాను, తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తూ వచ్చాను. అప్పుడు నేను గుణపడలేదు. కానీ నేను దెబ్బలు తగులుతా ఉంటే నేను కట్లు కట్టుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను. అందుకే అంటాడు ఎఫ్రాయిము అంటాడు, కాడికి అలవాటు పడని కోడె దెబ్బలకు లోనైనట్లు నేను పలుమార్లు లోనైతిని అంటాడు. కనుక మనము ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఇక స్థిరపరుచుకుంటూ దేవునితో మనం కట్టుకుంటూ వెళ్తేనే మన లైఫ్ టైం మంచి పెరుగుతుంది అన్నమాట. మైలేజ్ పెరుగుతుంది, లైఫ్ మైలేజ్ పెరుగుతుంది. లేకపోతే ఈ అవిదేవతలతో, ఈ బలహీనతలతో మన లైఫ్ కట్ అవుతూ వస్తుంది. కనుక మనం యెహోవా యందు కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించాలి. 112 అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటాడు. వారి సంతతి వారి భూమి మీద బలవంతులు అవుతారంటాడు. ముందు మన ఆత్మీయమైన జీవితానికి మెజర్మెంట్ ఏదంటే దేవుని వాక్యమే మనకు సరైన మెజర్మెంట్. ఇక దీనికి మించినది ఇక ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ఒక మనిషి పాపరహితముగా జీవించినంత శ్రేష్టమైనది ఇక ఈ సంపదలలో ఈ భూమి దేనిలో లేదు. దేవుడి మాటలు దీవించిన కాక నాకు సమయం ఇచ్చిన సేవకు ప్రార్థన. కృపా ప్రేమలో మా తండ్రి ఇంటి వరకు మమ్మల్ని కాపాడి కనుసరించి సంరక్షించాలని తెలుసుకున్నాం తండ్రి. సాయంత్రం రాబోయే వాక్యాన్ని మాతో మాట్లాడి సహాయ సఫలం చేయాలి. ఏ స్నానం ప్రార్థించుకున్నాం. సరే 5 నిమిషాలు.